మంచి చెడు అనేవి కొన్ని పరిస్థితుల్లో మన ఆలోచనను బట్టి ఉంటాయి. ఉదాహరణకు, ఓ పక్షి మరణం బోయేవానికి వాల్మీకిని చేసింది. శూర్పణఖ మాట రావణుడంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. ఉదాహరణకు, మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. కళ్ళ ముందు కనిపించే రూపం మనసుని తాకదు, మనసులో ఉన్న రూపం బయటకు కనబడదు. కష్టపడేవాడు ఎప్పటికైనా గెలుస్తాడు, కానీ సుఖపడేవాడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. ఉదాహరణకు, కలశం ఖాళీగా ఉన్నప్పుడు దానికి విలువ ఉండదు. అందులో అమృతం పోస్తేనే అది అమృత కలశం అవుతుంది. మనిషి కూడా అంతే. ఒట్టి దేహానికి విలువ ఉండదు, అందులో మంచి చేరితేనే ఆ మనిషి పవిత్రుడవుతాడు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మంచి జీవితం కోసం మనం చేయవలసిన పనులు: పూజించవలసిన తొలిదైవం తల్లిదండ్రులు, మంచి రోజు ఈరోజు, మంచి గుణము మన్నించే గుణము, నీలో రాకూడనిది విరక్తి, నీలో ఉండవలసింది ఓర్పు బుద్ధి, భయంకరమైన రోగం అత్యాశ, నీచమైనది ఈర్ష్య, నమ్మకూడనిది వదంతుడు, ఆపదను తెచ్చేది అతివాగుడు, చేయకూడనిది ద్రోహం, చేయవలసింది సహాయం, వదిలివేయవలసింది వాదన, వదలకూడనిది స్నేహం, గుర్తుంచుకోవాల్సింది మనకు చేసిన మేలు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. స్థాయిని చూపేవారిని ఇంటికి పిలువకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారం చూపే వారితో కలవకు. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. అవసరాలు కొత్త దారులను వెతికితే అనుభవాలు కొత్త పాఠాలను నేర్పుతాయి. కథలను బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. ప్రతి అనుభవం నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నట్లయితే అదే మన జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. ఏదైనా అనుభవం ద్వారానే తెలిసి వస్తుందని పెద్దలు చెబుతారు. ఇది మరీ ముఖ్యంగా జీవితానికి వర్తిస్తుంది. సూత్రాలు, సిద్ధాంతాలు చెప్పలేని విషయాన్ని అనుభవం చెబుతుంది అంటారు కొందరు పెద్ద మనుషులు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచావన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనలో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని మంచి చేయాలన్నా ఉపయోగించుకో అన్నారు కొందరు పెద్ద మనుషులు. కాలుతున్న నిప్పుతో ఒకరికి గాయమైనా చేయవచ్చు, లేదా మంచికి ఉపయోగించవచ్చు. మన కోపం కూడా అలాంటిదే. కాకపోతే వాడే విధానం తెలిసిన ఆత్మీయులు తోడుంటే మంచి జరుగుతుంది. వాడుకోవడం మాత్రమే తెలిసిన స్నేహాలు అయితే చెడు జరుగుతుంది. మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. మనం చేసే పనులు మంచివో చెడువో ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేవి మనం జయాపజయాలే అని అందరికీ తెలిసిన విషయమే.
అయినప్పటికీ ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక మంచి విషయం మాత్రం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.